ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతా కూడా నా నోరు నిండి ఉన్నది. దినమంతా నా నోరు నిండి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దినమంతా మన నోరు దేనితో నింపబడాలంటండి? దేవుని కీర్తితోనూ దేవుని ప్రభావ వర్ణనతోనూ. హల్లెలూయా. మన రోజును దేవుణ్ణి వర్ణించటానికి, మహిమపరచటానికి, గణపరచటానికి, ప్రైజింగ్ చేయటానికి, వర్ణించటానికి, స్తుతించటానికి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూసావా? కీర్తి, దేవుని కీర్తించటం, స్తుతించటం, మహిమపరచటం, దీనితోటే మన యొక్క రోజంతా కూడా, దినమంతా కూడా నింపబడాలంట. ఈరోజు మీరు ఎంత సమయం మీ నోటితో దేవుని స్తుతించగలుగుతున్నారు? రోజులో మీరు ఎంత సమయాన్ని దేవుని మహిమార్థంగా వాడుతున్నారు అని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరినో అడగటం కాదు. నేను దేవునికి మహిమార్థంగా ఎంతగా జీవిస్తున్నాను? నేను దేవునికి మహిమార్థంగా ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నాను? నేను దేవుని మహిమార్థంగా ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను? ఆలోచించారు ఎప్పుడన్నాను? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మృతులు దేవుని స్తుతించలేరంట, మరెవరు సజీవులే. అంటే ఈరోజు నువ్వు స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే నువ్వు సజీవుడు అయి ఉన్నావు. హల్లెలూయా. సమస్య వెంబడి సమస్య, శోధన వెంబడి శోధన వస్తూ ఉంటుంటాయి. మరి వాటిని ఎలా జయించాలి అని చూసినట్లయితే ప్రియులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నా యొద్దకు రాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఇది పలకాలి, ఇది మాట్లాడాలి. అయ్యో, గతంలో చూసినట్లయితే కరోనా సమస్య వచ్చి పడిపోయిందే, ఇప్పుడు ఎబోలా సమస్య వచ్చి పడిందే, అదిగో అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయే, అమ్మో ఇది కూడా కరోనాలో అవుతుంది అని నువ్వు ఆలోచన చేసినట్లయితే సమస్య మీద ఫోకస్ చేస్తున్నట్టు. మరేం చేయాలి? పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోమనా అర్థం కాదు. సమస్య వస్తుంది, సమస్య వస్తుంది, సమస్య వచ్చేసింది. ఏ టెన్షన్లో చూసినా, ఏ టెన్షన్ నాకు టెన్షన్ పెట్టదు, టెన్షన్ రాదు. దేన్ని బట్టి నేను టెన్షన్ పడను. నా యేసయ్య నాతో ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను. నేను మృతుడిని కాదు, నేను సజీవుడను. నేను స్తుతించే లిస్టులో ఉన్నాను. మృతులు దేవుని స్తుతించలేరు. కాబట్టి నేను దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాను, దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నేను స్తుతించే వ్యక్తిగా ఉన్నాను. నా యేసయ్య నన్ను ప్రేమించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇదిగో ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవగలిగాను. నేను దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాను. ప్రతిరోజు నా నిర్ణయాన్ని నేను స్థిరపరచుకున్నాను. ఒకవేళ టీటా అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ప్రతిరోజు నేను ప్రభు సన్నిధిలో గడుపుతాను అనేటువంటి నిశ్చయిత నీకు ఉన్నదా? నీవు సజీవుడు అయి దేవుని మహిమను వివరించగలుగుతున్నావా? ఇక్కడ 77:8 వచనంలో, నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండినది. నీ ప్రభావ వర్ణన, దేవుని కీర్తి, మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇటువంటి దేవుణ్ణి మహిమని వివరించడంతో, ఇటువంటి దేవుని యొక్క మహిమను వర్ణించటంతో దినమంతా నీ నోరు నింపబడి ఉన్నదా? ప్రత్యేకపరచుకోండి. ప్రతిరోజు రొటీన్గా వెళ్ళిపోవటం కాదు. ప్రతిరోజు ఏదో లేచామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టుగా కాకుండా ఒక ప్రత్యేకతను సమకూర్చుకుందాం మనం. హల్లెలూయా. గడపాలి అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో, 12 గంటల ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో రోజు ప్రకారంగానే ఏదో అలా కాకుండా 12 గంటలు పెట్టుకోండి, ప్రభు సన్నిధిలో గడపండి. 12 గంటల ప్రభు సన్నిధిలో గడిపి చూడండి. ఎటువంటి అద్భుతాలు చూడగలుగుతాము మనం. రోజులాగా రొటీన్లాగా ఏదో గంట, అరగంట, 10 నిమిషాలు, ఇంకా రొటీన్ అలా కాదు. సంథింగ్ చేంజ్ ఉండాలి. చూడండి, పెళ్ళిలో పెట్టే భోజనం ఎలా ఉంటుంది? స్పెషల్గా ఉంటుంది. రోజు తిని ఇలా ఉండదు.
ఏదైనా ఫంక్షన్లో చూడండి స్పెషల్గా ఉంటుంది. మరి అలాగే మనం కూడా ఏం చేయాలి? స్పెషల్గా, సంథింగ్ స్పెషల్గా దేవుని సంధిలో ముందుకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పటికప్పుడు మనం ప్రత్యేకపరచుకోవాలి. అంటాడు కదా యోవేలు, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, ప్రత్యేకపరచుకోండి, ప్రత్యేకంగా దేవుని సంధిలో గడపండి, దేశంలో పెద్దలందరినీ పిలవండి. సో ఈ విధంగా మనల్ని మనం ప్రత్యేకపరుచుకుని ప్రత్యేకంగా దేవుని సంధిలో ముందుకెళ్ళటం నేర్చుకోవాలి. మనం ప్రత్యేకంగా దేవుని సంధిలో ముందుకెళ్ళటం నేర్చుకోవాలి. ఒక ప్రత్యేకతను మనం సమకూర్చుకోవాలి. దేవుడు నీకు రోజు నియమించాడు కదా. చూడండి, సృష్టిలు అన్నీ చేసి 6వ రోజున మనిషిని దేవుడు సృష్టించాడు. నీ కొరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాడు. మనం ఏం చేయాలి? దినమంతా, రోజంతా హల్లెలూయా కీర్తితోనూ దేవుని ప్రభావ వర్ణన, దేవుని యొక్క ప్రభావం ఎటువంటిది, ఆయన క్యారెక్టర్ ఎటువంటిది, ఆయన యొక్క ఆలోచన ఎటువంటిది, ఆయన మహిమ ఎటువంటిది, ఆయన ప్రభావం ఎటువంటిది వర్ణించాలి. దేవదూతలు చూడండి పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని చెప్పి ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క పరిశుద్ధతను ఏం చేస్తున్నారు? కొనియాడుతూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు, వర్ణిస్తూ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతా నా నోరు నిండి ఉన్నది, దినమంతా నా నోరు నిండిపోయింది యేసయ్యా, నింపబడి ఉన్నది. నేను నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ కీర్తి గురించే ఉంటుంది, నీ ప్రభావం గురించే ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అలా మనం ప్రత్యేకపరుచుకున్నటువంటి రోజున అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రత్యేకపరచుకొని మనం ప్రభు సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావంటే దేవుని స్తుతించటానికి, నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావంటే 115వ కీర్తన 17వ వచనం, 115వ కీర్తన 17వ వచనం, 115 సామ్స్ 115 వెర్స్ 17. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. వండర్ఫుల్ వర్డ్ కదండి. ఎవరు దేవుని స్తుతించరు, ఎవరు దేవుని స్తుతించే లిస్టులో ఉండరు అంటే మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును. ఈరోజు నువ్వు మరి సజీవ లెక్కల్లో ఉన్నావు, స్తుతించగలుగుతున్నావు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన తండ్రి నీకే స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు, ఆకాశ మహాకాశంలో పట్టజాలన దేవా నీకే వందనాలు అని చెప్పి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావు, దేవుణ్ణి మహింపరచగలుగుతున్నావు, దేవుణ్ణి గణపరచగలుగుతున్నావు అంటే నీవు సజీవ లెక్కల్లో ఉన్నావు. చూడండి, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు, యెహోవాను స్తుతింపరు. నువ్వు స్తుతిస్తున్నావు కదా అంటే నువ్వు మృతుడు కాదు, నువ్వు మౌన స్థితిలో దిగిన వ్యక్తివి కాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నువ్వు మృతుడవు కాదు, నువ్వు మౌన స్థితిలోకి దిగిపోయిన వ్యక్తివి కాదు. మరి ఎవరు? నువ్వు సజీవుడువై నా దేవుని మహిమను వివరిస్తాను అని ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను. అలాగే ఈ రోజున మనము కూడా సజీవులమే అన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. 118వ కీర్తన 7వ వచనంలో చెప్తున్నాడు భక్తుడు ఏమని? నేను చావను, సజీవుడినైన యెహోవా క్రియలు వివరిస్తాను. థ్యాంక్ యూ జీసస్. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను. చెప్పాలి మీరు ఇది. ఏ సమస్య వచ్చినా
ఏ ఎబోలా వచ్చినా, ఏ కరోనా వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏది ఏమైనా కానీ నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు, యెహోవా మహిమని వివరిస్తాను నేను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దినమంతా నా నోరు స్తుతి చేత నింపబడుతుంది. దినమంతా నా నోరు ఆరాధన చేత నింపబడుతుంది. దినమంతా నా నోరు దేవుని మహింపరిచే విధంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను స్తుతించే వ్యక్తిని, నేను దేవుని మహింపరిచే వ్యక్తిని, నేను దేవుని గణపరిచే వ్యక్తిని. నా జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి, అన్ని ఆశ్చర్యకార్యాలే జరుగుతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి చాలా ఉన్నతమైన ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 38:19, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. వావ్. స్తుతించిన వారు ఏ లిస్టులో ఉన్నట్టంటండి? అంటే నువ్వు సజీవుడిగా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ స్తుతించిన వారు సజీవులు కాదు. సజీవులే స్తుతించగలుగుతారు, స్తుతించేవారే సజీవులు. యెషయా గ్రంథం 38:19 ప్రకారం సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. ఎంత బాగుంది మాట. పలుకుతున్నారు అందరూ కూడాను. పలకండి మీరు కూడాను. మీరు సజీవ లెక్కలో ఉన్నారు. మీరు మంచాన్ని మత్తుని జయించారు. ఎర్లీ మార్నింగ్ లేవగలిగారు, చీకటితోనే లేచారు, పెందరగడ లేచారు, ఉదయమే లేచారు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. చూద్దాం మళ్ళీ యెషయా గ్రంథం 38:19 అండర్లైన్ చేసి పెట్టుకోండి. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ దినము నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. చెప్పగలుగుతున్నారా? మనస్ఫూర్తిగా సజీవులుగా ఉన్నారా? దేవుని స్తుతించే లిస్టులో ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి నేను చావను, సజీవుడినైనా దేవుని మహిమను వివరిస్తాను. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినం నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, గమనించాలి, మనము దేవుని స్తుతించే లిస్టులో ఉన్నాము. మనం దేవుని స్తుతించేవారుగా ఉన్నాము. హల్లెలూయా. ఈ సమయంలో మరి యేసయ్యా నీకు వందనాలు దేవా, నన్ను స్తుతించే లిస్టులో ఉంచావు, నన్ను స్తుతించే వ్యక్తిగా చేస్తావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ చెల్లిస్తున్నాను. నేను చావను, నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను. నా దేవుని స్తుతిస్తూనే ఉంటాను. హల్లెలూయా. స్తుతించేవారు సంపన్నులుగా ఉంటారు, స్తుతించేవారు సంతోషంగా ఉంటారు, స్తుతించేవాళ్ళు సమస్తము దక్కించుకునే వారుగా ఉంటారు, స్తుతించేవారు సంతోషంగా ఉంటారు, స్తుతించేవారు సమాధానంగా ఉంటారు, స్తుతించేవారు సమస్తము కూడా సమకూడి మేలుకరంగా జరిగేటువంటి వారుగా ఉంటారు. ఆమేన్, ఆమేన్. స్తుతించేవారు
మంచాన్ని మొత్తిని జయించేవారుగా ఉంటారు. స్తుతించేవారు దేన్నైనా సరే జయిస్తారు. ఆమేన్, ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని స్తుతించే లిస్టులో ఉంచారు. ఎప్పటికీ మనం స్తుతించేవారుగా ఉందాం, స్తుతిస్తూనే ఉందాం, స్తుతిస్తూనే ఉందాం, దేవుని మహిమపరుస్తూనే ఉందాం, దేవుని గణపరుస్తూనే ఉందాం, దేవుని కీర్తిస్తూనే ఉందాం. దినమంతా కూడా మన నోరు దేవుని కీర్తితోను ప్రభావ వర్ణంతో నింపబడి ఉన్నదని. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు అటువంటి అవకాశం ఇచ్చి నడిపించి బలపరిచి దేవుని స్తుతించేవారుగా ఉంచును గాక. ఆమేన్.